హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ గురించి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అండ్ కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను హెయిర్ కంట్రోల్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ యూజ్ కాకపోయినా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది కదా ట్రై చేయని వాళ్ళు. సో ప్లీజ్ డూ ఒకసారి వీడియో మొత్తం చూడండి. నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను అండ్ అలోవెరా తీసుకున్నాను చెట్టు నుంచి. ఫ్రెష్ ఉంటే మంచిది. అండ్ ఒక ఆనియన్, కొన్ని లవంగాలు అండ్ కరివేపాకు, మందారం లీవ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే మందారం ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా యూజ్ ఉంటుంది మన హెయిర్ గ్రోత్కి. అండ్ ఇవన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆనియన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ తెలుసు కదా మన హెయిర్ గ్రోత్కి అండ్ ఆల్సో రూట్ని యాక్టివేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని వేరేలాగా కూడా యూజ్ చేయొచ్చు, నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఈ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలోవెరాని నీట్గా వాష్ చేసుకొని టిప్స్ తీసుకున్నాను. దీన్ని మనం సైడ్కి మొత్తం పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అలోవెరా అనేది మన హెయిర్ లెంత్ని మంచిగా స్మూతెన్ చేస్తుంది. ఒక మంచి కండిషన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. దాంట్లో జెల్ ఉంటుంది కదా, దానివల్ల మన హెయిర్ కండిషనింగ్ చాలా మంచిగా అవుతుంది అండ్ స్మూత్గా కూడా అవుతుంది. దీన్ని నేను మిడిల్ పార్టీషన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మనం ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ ఇవి కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ గ్రైండింగ్ కోసం కొన్ని మందారం లీవ్స్ అండ్ కరివేపాకు అండ్ లవంగాలు, కొంచెం అల్లం కూడా యూజ్ చేశాను. అల్లంకి మన రూట్ని కొంచెం యాక్టివేట్ చేయడానికి యూజ్ అవుతుంది అల్లము. సో దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇది ఇంకా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఉన్నదాంతోనే మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇవే అనమాట మన ఇంగ్రీడియంట్స్, అలోవెరా, ఆనియన్, ఇంకా మనం ఇందాక అన్ని లీవ్స్ వేసి పేస్ట్ పట్టాను కదా అది. దీన్ని ఎలా బాయిల్ చేయాలంటే ఫస్ట్ దీని మీద పెంచన్న లేదంటే ఏదైనా ఒక పెద్ద గిన్నె ఉంటుంది కదా అది పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని డబుల్ బాయిలింగ్ అంటాం కదా, సో అలా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కింద పెంచబెట్టి దాని మీద ఇంకో పెద్ద గిన్నె పెట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసి అండ్ మనం ఆయిల్ వేసుకునే గిన్నె వేసుకున్నాను. నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సింపుల్, మీరు ఏ ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు, మీ హెయిర్కి ఏది పడుతుందో అది. ఇక్కడ నేను హాఫ్ బాటిల్ వరకు వేసాను. సో ఇంకా మనం గ్రైండ్ చేసి ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో యాడ్ చేసుకోవడం అంతే. ఇది స్లోగా బాయిల్ అవుతుంది, సో పెద్దగా కూడా పెట్టొద్దు, స్లోగా బాయిల్ అవ్వనివ్వాలి. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను చూపిస్తున్నా కదా, ఈ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేసుకుంటే చాలు. ఇంకా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్ట్రెయిన్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. దీన్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటే, ఏ వాటర్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఒక 1 month వరకు వస్తుంది. ఇది మనం ఒక హెడ్ బాత్ చేసి ఒక 1 hour ముందు అప్లై చేసుకొని మంచిగా కొంచెం హెయిర్కి మసాజ్ చేసుకొని వదిలేసి హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ కాకపోతే స్లో ప్రాసెస్ అనమాట. సో యూజ్ చేస్తుంటే తెలుస్తుంది, పెట్టంగానే ఎవరికి హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు కదా. సో యూజ్ చేస్తుంటే అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.